ఆరోపణలపై విజయసాయిరెడ్డి స్పందించారు. తాను మౌనంగా ఉండడం వైసీపీలో కోటరీకి నచ్చడం లేదన్నారు. అందుకే వైసీపీ సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెట్టారని మండిపడ్డారు. తనను ఇబ్బంది పెట్టినందుకే తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నట్లు చెప్పారు. జగన్ కు నష్టం కలగాలని నమ్ముతున్న వారే తనను రెచ్చగొట్టే పనిలో ఉన్నారని ఫైర్ అయ్యారు. పార్టీలో నెంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకునే వారికి ప్రయోజనం ఉండొచ్చేమో కానీ జగన్ కు ప్రయోజనం ఉండదన్నారు. అయితే ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లారని అంగీకరించారు. తనకు దివంగత హీరో కృష్ణ కుటుంబంతో 2 దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. అందరూ తన కుమార్తె వివాహానికి వచ్చారని గుర్తు చేశారు. అదే సమయంలో టీడీ జనార్దన్ వారి ఇంటికొస్తున్న విషయం తనకు తెలియదన్నారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. నేను ఈ జన్మకు టీడీపీలో చేరడం లేదని ముందే చెప్పానని మరోసారి స్పష్టం చేశారు. కలవాలని అనుకుంటే బహిరంగంగానే లోకేష్ చంద్రబాబునే కలుస్తాను కానీ వేరే వాళ్లతో ఎందుకు చర్చిస్తానని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ లేదని జగన్ అంటూ ఉంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడడానికి నేను ఆ పార్టీ నాయకుల్ని కలిశానని జగన్ కోటరీ అంటుందని అన్నారు. అసలు స్కామ్ లేనప్పుడు ఏం చర్చిస్తానన్నారు. స్కామ్ కు సంబంధించి సిట్ విచారణలో A1 గురించి చెప్పానే కానీ వేరే ఎవరిని ప్రస్తావించలేదని అన్నారు.